गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 37వ రోజు 10/8/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ
ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా, సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని, సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా, మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి.
श्रीपादवल्लभगुरोः परमेश्वरस्य श्रीपादवल्लभगुरोः परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्तिसमन्वितस्य श्रीपर्वतस्य शिखरं खलु सन्निविष्टम् त्रैलोक्यपावनपदाब्जमहं नमामि। त्रैलोक्यपावनपदाब्जमहं नमामि। त्रैलोक्यपावनपदाब्जमहं नमामि। अहं नमामि। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा। అనుష్ఠానము పూర్తి అయినది. మనము గ్రంథ పఠనంలోనికి వెళ్ళబోయే ముందు మన సోదర శ్రోతలలో ఒకరైనటువంటి శ్రీ కెవి రాజు గారు, గుంటూరు దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు, ఇంకా గుంటూరులో ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో చాలా వాటిల్లో సభ్యులైన, లెక్చరర్గా కెరీర్ని ప్రారంభించి ఆయన ప్రిన్సిపాల్గా పదోన్నతి చెంది రిటైర్ అయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్గా కూడా చేసి అటువంటి ఆయన నిన్న దేహాన్ని విడవటం జరిగింది. భౌతిక దేహాన్ని విడిచారు నిన్న. కాబట్టి ఆయన ఉన్నత లోకాలకి త్వరగా వెళ్ళి మరలా భూలోకానికి వచ్చి మంచి జన్మ తీసుకుని సేవా కార్యక్రమాలతో ఆయన మనందరికీ సమస్త మానవాళికి ఉపయోగపడాలని మనం ఆ శ్రీపాదుల వారిని కోరుతాం. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఆయన ఆత్మశాంతించాలి అని అన్నట్టుగా మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. వాసుదేవ. ప్రస్తుతము అంటే ఆయనకి 80 సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి ఆయన భౌతిక కాయం మన గుంటూరు స్తంభాల కరువు శ్మశానంలో అక్కడ మార్చురీలో ఉంచారని తెలిసింది. ఇద్దరి కొడుకులు అమెరికా నుంచి రాబోతున్నారు. వాళ్ళు వచ్చేదాకా అక్కడ ఉంచి తర్వాత అంత్యక్రియలు జరుపుతారని తెలిసింది. ఓకే, ఆయన ఆత్మ శాంతించుగాక. మనం గ్రంథ పఠనంలోకి వెళదాము. 41 అధ్యాయం వరకు పూర్తి చేసుకున్నాము.
ఆయన పిఠికాపురంలో అంతర్హితులయ్యారు. అంటే 16 సంవత్సరములు నిండంగానే అక్కడ అంతర్హితులై కురుంగడ్డలో ప్రత్యక్షమయ్యారనమాట. ఈరోజు అధ్యాయం 42. మొట్టమొదటిసారిగా పీఠికాపుర వాస్తవ్యులచే దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా అను నామస్మరణ ప్రారంభించబడి తదుపరి విశ్వమందంతటా విఖ్యాతమగుట. తప్పిపోయిన పిల్లలు దొరకుటను పఠనీయము. శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకు, బాపనార్యులకు, నరసింహవర్మ గారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ దివ్య దర్శనము సంగుట. మధ్యాహ్నము భోజనములైన తదుపరి శ్రీ భాస్కర పండితులు ఇట్లు చెప్పసాగిరి. శ్రీపాదుల వారు శూద్ర గృహమునందు దత్త దీక్ష నొసంగుటయు, అదీను కూడా ఏకరాత్రి దీక్ష నొసంగుటయు, దీక్షా విధిలో పాటించబడవలసిన పూజ, అర్చన మొదలైన విధానములేమియును లేకయే కేవలము భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయు, ఇదంతయును శాస్త్ర విరుద్ధముగా ఉండుటయేగాక తానే దత్తుడనని ప్రకటించుటయు, తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నీ తీరిపోవునని ప్రకటించుటయు, శాస్త్రములను అవహేళన చేయుట అని తలచి బ్రాహ్మణులందరూ ఏకస్థులై శంకరాచార్యుల వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము నుండి బాపనార్యుల వారిని అప్పలరాజు శర్మను వెలివేయవలననియు తీర్మానించింది. అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానముట చర్చనీయాంశమయ్యను. శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవరికి ఆధ్యాత్మిక విషయములందు బిరుదావళి ప్రకటింపబడదు. అటువంటి సందర్భమున 16 సంవత్సరములు నిండని బాలుని సాక్షాత్తు దత్త ప్రభు యొక్క అవతారముని నిర్ణయించుట దైవద్రోహమగునని తలపోసిరి. ఇంకొక తమాషా మనకేంటంటే, ఈయన అంతర్హితులయ్యారు. నిన్న అంతర్హితులైనట్టుగా నిన్న మనం చదువుకున్నాం, పఠించుకున్నాము. అలాగే కేవి రాజు గారు కూడా మనం భూలోకం నుండి అంతర్హితులయ్యారు. ఒకటి మనకి సాదృశ్యంగా జరిగింది. అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగి ఉండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనారుల ఇంటికి వచ్చిరి. ఇంటిలోని వారెవ్వరూ శ్రీపాదుల వారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులై లేరు. పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంకా విజృంభించనారంభించినాడు. ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఎంట తిరుగాడినాడు. మాకు దివ్యానందము నొసంగినాడు. మా కన్నుల కప్పిన మాయ తెరను తొలగించినాడు. ఈనాడు మా కను సన్నలలో మెలగుచున్నాడు. తన దివ్య దర్శనమును మునుపటి కంటెను ఎక్కువ మార్లు మా అంతర్దృష్టికి వసంగినాడు. మేము ఎంతయో ధన్యులము అని పలికిరి. వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయిరి. వారచట నుండి లోపల కల్మష భావములతో పైకి మాత్రము సానుభూతిని ప్రకటించు వాక్యములను పలుకు నిమిత్తము శ్రీపాద శ్రీవల్లభుల వారి గృహమునకు పోయిరి. సుమతి మహారాణియు, అప్పలరాజ శర్మయు, అన్నలను, చెల్లెండ్రును మహదానందములో నుండిరి. వచ్చిన వాళ్ళేమో వాళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళని సముదాయిద్దాం అన్నట్టుగా వీళ్ళు వెళ్ళారు. అప్పుడు శర్మ గారు, శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వము ఎన్నియో బెంగలుండినవి. ఇప్పుడు మా మనస్సులు తేలిక పడినవి. మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనోనేత్రములకు అగుపడుచున్నాడు. మేము కోరినదే తడవుగా మాతో స్థూల దేహముతో సంభాషించుచున్నాడు. సాక్షాత్తు దత్త ప్రభువునకు జనని జనకుల మొగుట వలన మా జన్మలు ధన్యమైనవి. మాకు నిరాతిశయ ఆనందము కలుగుచున్నది అనిరి. అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి. పాయిండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిట్లనిరి, బ్రాహ్మణోత్తములారా, ఇదివరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడుపు వారము. ఇప్పుడు మా మనోనేత్రములందు సదా మసలుటయేగాక స్థూల దేహముతో దర్శనమిచ్చుచు మా ఇంటనే సంచరించుచున్నారు.
ఇది లెసన్స్ వస్తున్నాయి. ఏం కదా గట్టిగా బ్రాహ్మణులతో నరసింహవర్మ గారు ఇట్లనిరి, మా కన్నులకు కప్పిన మాయ త్వరలు తొలగించబడినవి. నిత్య వినోది దివ్య వినోది అయిన మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుచు మాతో హాస్యోక్తుల నాడుచు మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటముగా మాకు స్థూల దేహముతో దర్శనమిచ్చుచున్నాడు. ఈ విషయములు కుక్కుటేశ్వరాలయమున ఉన్న సన్యాసికి తెలుపబడెను. సన్యాసికి గుండెలలో గుబులు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్త ప్రభువునని స్పష్టముగా సూచించి అంతర్ధానమైరి. ఇంకొక దైవము మరి ఒక దైవము పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయుల వారే తామని తెలియజేసిరి. కొంపదీసి దత్తాత్రేయుల వారు గాని శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరింపలేదు కదా. వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము. దత్త ప్రభువులు విచిత్ర స్వభావులు. వారు తనకు కష్టములను కలిగించి వినోదమును చూసి సంపూర్ణ శరణాగతిని చెందిన గాని ఉద్ధరింపరు. ఇది వారి స్వభావము. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథము పట్టుటయు, ఇంత భారీ పరిమాణంలో ధనరాశి పోగొగుటయు దత్త ప్రభువుల కరుణ అని తలచితిని. వారి కరుణ రూపంలో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు గాని లేవు గదా అని తలపోసెను. పేరు ప్రతిష్టల కోసము ధన సంపత్తుల కోసము తాను అర్రులు చాచుచుండిన విషయము దత్త ప్రభువులకు తెలియను. తననాశ్రయించిన బ్రాహ్మణ్యము కూడా ధనకాంక్షాపరులే. తనకు గాని ఈ బ్రాహ్మణ్యమునకు గాని ఆధ్యాత్మిక శక్తి ఏమీనూ లేదు. దత్త దీక్షలను నవి కేవలము తమకు ధనాకర్షణ విధానము మాత్రమే. ఈ దీక్షలలో పాల్గొన్న వారు వారి కోరికలు తీరకపోయిన ఎడల తమ యొక్క నిష్ఠాలోపమని తలంతురు. కోరికలు తీరిన ఎడల దీక్షా ఫలితమని నమ్ముదురు. శ్రీపాదుల వారు ఏదైనా చిత్ర విచిత్ర విధానమున తనను చిక్కులలోనికి గాని త్రోసివేయరు గదా అని ఆ సన్యాసి గడగడలాడుచుండెను. ఇంతలో కుక్కుటేశ్వరాలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. తన పేరు నరసింహ ఖాన్ అనియు, తాను కశ్యప గోత్రీకుడననియు, మహారాష్ట్ర దేశం నుండి ప్రత్యేకముగా కుక్కుటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము వచ్చితననియు, ఇచ్చట దత్తదీక్షలను సంగుటకు పరమహంస పరివ్రాజకాచార్యులొకరు వచ్చియున్నారని విని వారి దర్శనార్థము వచ్చితననియు పలికెను. అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకొనెను. అతడు ఆ వరహాలనన్నింటినీ దక్షిణగా సమర్పించెను. సన్యాసి పరమానందభరితుడాయను. సన్యాసి దీక్ష ఇచ్చు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునకు ధారపోయుటకు చేతిని జాపమనెను. బ్రాహ్మణుడు చేతిని చాపెను. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక్క తేలు కూడా వచ్చెను. అంతటా బ్రాహ్మణుని కంఠము కొంచెము కటువుగా మారెను. నా చేతిలోనే ఉదకమును పోసితివి, నన్నే త్రాగమంటివి, ఏమి ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపఫలమును నాకు ధార పోసితివి. నేను ఆ ధారను పీఠికాపురమునకే దత్తము చేయుచున్నాను అనెను. సన్యాసి బిత్తరపోయాను. క్షణములో ఆ సన్యాసి అదృశ్యుడాయను. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు పుట్టినని గట్టిగా అరచెను. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రము వేయబడెను, తగ్గలేదు. రకరకముల మంత్రములు జపించబడెను, కానీ ఏమీయును గుణము కనిపించలేదు. కుక్కుటేశ్వరునకు అభిషేకము చేయబడెను. స్వయంభూ దత్తునకు విశేష పరిమాణంలో హారతి కర్పూరము వెలిగింపబడెను. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయెను. కాని అతని నోటి నుండి నురగలు వచ్చుచుండెను. కరచినది తేలు కాదు, పాము అని నిర్ధారించబడినది. కమండలోదకములో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడుటను కొంతమంది గమనించిరి. అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టియుండునని కొందరనిరి.
పీఠికాపురమున ఏ క్షణమున ఏ రకమైన వదంతులు పుట్టునో వ్యాపించునో, ఆ వదంతుల మూలమున ఎవరు ఏ రకమైన చిక్కులలో చిక్కుకుందరో ఆ దైవమునకు మాత్రమే ఎరుక. కుక్కుటేశ్వరునికి అభిషేకము చేయించినను, స్వయంభూదత్తునికి హారతి కర్పూరము వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణునకు తేలుబాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణము ఆ దత్త దీక్షలను సగిన సన్యాసియే అని కొందరు అనుమానించసాగిరి. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానంలో బొగ్గులుండెను. ఒకవేళ శ్రీపాద వల్లభులు తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదు గదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగాను. బ్రాహ్మణుని నోటి వెంట నురగలు అమితముగా వచ్చుటచే అది పాము కాటు అని తీర్మానించిరి. మంత్రతంత్రములను గూర్చి కొండ కోనలలో తిరిగడి కోయలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియు, ఆ విద్యను ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుని మీద ప్రయోగించి ఉండుననియు, ఆ విద్య ప్రకారము మొదట తేలు రూపంలో ఒకనొక దెయ్యము నీళ్ల నుండి బయటపడుననియు, ఆ తేలు పుట్టిన తరువాత ఆ దెయ్యము పాముగా మారిపోవుననియు, అది పాముగా మారిన క్షణమున తేలు పుట్టిన వ్యక్తికి నురగలు వచ్చుననియు, ఆ పాము కొంతసేపటికి దెయ్యముగా మారిపోవుననియు, అది దెయ్యముగా మారిన తక్షణమే ఈ తేలు కొట్టిన వ్యక్తి పిచ్చి గంతులు వేయుననియు, తదుపరి కొంతసేపటికి ఆ దెయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్చననుసరించి పరుల ఇండ్లలో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోయిననియు ఒక రకమైన విచిత్ర ప్రచారము ఊపందుకునెను. ఇది వదంతులకు పుట్టినిల్లైన పీఠికాపురమనే పాపము ఆ సన్యాసికి తెలియదు. నురగలు క్రక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచెను. తన కడుపులో ఒకనొక విధమైన బాధ కలుగటచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను. అతడు కుప్పిగంతులు వేయుటచే కొంత సమయమగుసరికి అది దెయ్యముగా మారిపోవుననియు, అందుచేత ప్రతి వారు తమ ఇంటి ముందు విధిగా "ఓ దెయ్యమా, రేపు రా" అని వ్రాసిన ఎడల వ్రాత ప్రకారము ఆ దెయ్యము రేపు వచ్చుననియు, తిరిగి రేపు వచ్చినను అదే వ్రాత ఉండుట వలన వచ్చి పోవుచుండుననియు, ఇంటి లోపలికి దెయ్యము వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకుని పోవుననియు, అందుచేత జాగ్రత్తగా ఉండవలెననియు వదంతులు వ్యాపించును. ఇంతవరకు సన్యాసిని బలపరుచుచున్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయిరి. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహముల వెలుపలి భాగమున "ఓ దెయ్యమా, రేపు రా" అని బొగ్గుతో వ్రాయబడని. వెంకయ్యను పంటకాపు శూద్ర గృహములన్నింటి యందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో నుండిన కుండనొక దానిని ఉంచవలెననియు, దాని వలన సన్యాసిచే ప్రయోగించబడిన దెయ్యము శూద్ర గృహములకు వచ్చి ధనమును అపహరించదని చాటింపు వేయించెను. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయను. ఇంతలో ఒక పంటకాపు కుక్కుటేశ్వరాలయంబున ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, "అయ్యా, మా కుల పెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలనని సంకల్పించినారు. ఆ మంత్రాక్షతల ప్రభావం వలన మీరు స్వస్థులయ్యెదరు" అని చెప్పారు. అంతటా బ్రాహ్మణునికి, "ప్రస్తుతము నాకు నెమ్మళించినది, కానీ ప్రచారంలో ఉన్న వదంతుల ప్రకారము నేను ఏ క్షణమైనా నిజముగా దెయ్యము కావచ్చును. ఆ మంత్రాక్షతలను శూద్ర గృహమునకు పోయి తీసుకునమనుటలో ఆ నియమము బహుశా ఆ విధముగానే ఆచరింపవలయును కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకిచ్చెదరు, అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలనీయరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించియే" అని తోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించి ఇంటికి పోయాను. పీఠికాపురమున వ్యాపించిన వదంతుల వలన అష్టాదశ వర్ణముల వారికి సన్యాసి యందు నమ్మకము పోయెను. అంతట వారందరూ కలిసి క్షుద్ర విద్యల యందు ఆరితేరిన సన్యాసికి దక్షిణల నీయుట తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకొనిరి. సన్యాసికి దేహశుద్ధి చేయకుండా పంపించి వేసిరి. ఆ ద్రవ్యమునంతవలనని శ్రీ బాపనార్యులను అడిగిరి. అంతటా ఆ ద్రవ్యముతో సద్భారములను తెప్పింపుడు,
అష్టాదశ వర్ణముల వారికినే అన్న సంతర్పణమును చేయుడు. అన్నదాన ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించెదరు. వేరే వ్యక్తిగత దత్త దీక్షల అవసరము లేదని శ్రీ బాపనార్యులు వారనేది. కుక్కుటేశ్వరాలయమునకు ఎదుటగా భారీ పందిళ్లు వేయబడెను. అష్టాదశ వర్ణముల వారికినే అన్న సంతర్పణము చేయబడెను. మొత్తము జనులందరూ మొట్టమొదటిసారిగా దత్త దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా దత్త దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా అను దివ్య నామమును జపించిరి. ఈ నామము ప్రపంచమంతయును వ్యాపించునని శ్రీపాదుల వారు ఏనాడో సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 42 అధ్యాయము పూర్తయినది. అధ్యాయము 43. శ్రీ అనఘాలక్ష్మి వర్ణనము. శ్రీపాదుల వారి వైష్ణవమాయ. శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయమున తమ ఆరాధనా విధానము పూర్తి చేసుకున్న పిమ్మట ఇట్లు సెలవిచ్చిరి. అయ్యలారా, శ్రీ విద్యోపాసనము సర్వశ్రేష్టమైనది. వాస్తవమునకు శ్రీపాద శ్రీవల్లభుడు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపులు. అంతటా నేనిట్లంటిని, అయ్యా, శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమనిరి. ఇప్పుడు త్రిమాతలు కూడాను వారే అనుచుండిరి. వారిని అనఘాలక్ష్మి సమేత అనఘుడంటున్నారు. నాకు ఏమీనూ బోధపడుటలేదు. కాస్త వివరముగా సెలవీయవలసినది. శ్రీపాదుల వారే విరాట్ స్వరూపము. అంతటా ఆ మహాపండితులు ఇట్లనిరి, అయ్యలారా, పరమాత్ముడు సకల జీవరాశులలోనూ ఉన్నాడని చెప్పుదురు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము అతడు వ్యాపించియుండునని చెప్పుదురు. అయితే శ్రీపాద శ్రీవల్లభావతారంలో ప్రభువు తాను పిపీలకముగా బ్రహ్మగా ఉన్నానని చెప్పిరి. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపముగా నిలిచియున్నారు. సమస్త జీవరాశుల యందలి చైతన్యములోనూ వారు తదాత్మ్యస్థితిని చెందియున్నారని భావం. ఇదియే ఈ అవతారము యొక్క విశిష్టత. ఏది? పరమాత్ముడు సకల జీవరాశులలోనూ ఉన్నాడని చెప్పుదురు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము అతడు వ్యాపించియుండునని చెప్పుదురు. అయితే శ్రీపాద శ్రీవల్లభావతారంలో ప్రభువు తాను పిపీలకముగా బ్రహ్మగా ఉన్నానని చెప్పిరి. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపముగా నిలిచియున్నారు. సమస్త జీవరాశుల యందలి చైతన్యములోనూ వారు తదాత్మ్యస్థితిని చెంది ఉన్నారని భావం. ఇదియే ఈ అవతారము యొక్క విశిష్టత. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకుండదు. అదియే వారి వైష్ణవ మాయ. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకుండదు. అదియే వారి వైష్ణవ మాయ. సృష్టి యందలి మర్యాదలు, పరిమితులు, వాటికి సంబంధించిన కట్టుబాట్లు మున్నగు వాటిని మన్నింపవలనని చెప్పుదురు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములుగా వారున్నారనుటలో అర్థము, ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపములుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన. అభివ్యక్తమైన ఆయా పదార్థములతో వారు నిరంతరము తమ యోగ మాయచే తాదాత్మ్య స్థితిని కలిగియుందురు. వారు మహాసరస్వతి చైతన్యముతో తాదాత్మ్యములోనున్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖి బ్రహ్మస్వరూపునితో కూడా తాదాత్మ్యములో ఉందురు. అయితే అటు మహాసరస్వతి రూపముతో గాని
ఇటు హిరణ్య గర్భుని రూపముతో గాని స్పర్శాబంధమును కలిగి ఉండరు. అదే విధముగా ఒకే ఆత్మ నలుగురైదుగురు పురుష రూపములలో కూడా ఆవిర్భవించునని చెప్పుదురు. ఆ ఆత్మ యొక్క శక్తి భార్య స్వరూపముగా నలుగురైదుగురు స్త్రీ రూపములలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదురు. ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపము సగుణ సాకారములలో విధి నిర్ణేతమై ఉన్నదో ఆయా మర్యాదలను ఖచ్చితముగా పాటించవలనని చెప్పుదురు. ఇదే విధముగా వారు అనగా లక్ష్మీ సమేత అనఘుడుగా నుందురు. అది వారి అర్ధనారీశ్వర రూపము. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున వారు యతీశ్వర రూపమున ఉన్నారు. సగుణ సాకారములందలి మర్యాదలను పరిమితులను తూచ తప్పకుండా పాటించవలనని చెప్పుదురు. ఇదియే ధర్మ సూక్ష్మము. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. దివ్యానుగ్రహమును విశేషముగా వర్షించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు. దివ్యానుగ్రహమును విశేషముగా వర్షించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు. సృష్టిలో తాదాత్మ్య స్థితి అందున్నారు గనుక మానవుల వికాసము త్వరితగతిని జరుగునని దాని తాత్పర్యం. తాము జప ధ్యానములందును తపస్సునందును ఉండుదురు. ఆ తపో ఫలితమును వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికంతటికి ధారాదత్తము చేయబడును. భక్తులను ఆది వ్యాధుల నుండి రక్షించుటకు తమ తపో ఫలితమును ధారపోసి కర్మ బంధ విముక్తులను చేయుదురు. జగన్మాత యొక్క 4 శక్తులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అనునవి ఈ విశ్వములో దైవాభివ్యక్తి కోసము, విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి. అంబికకు 3 స్థాయిలు కలవు. 1 అతీతమైన స్థాయి, 2 విశ్వస్థాయి, 3 వ్యక్తి స్థాయి. అసలు సృష్టి జరుగక ముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి తన చైతన్యంలో ప్రవేశించిన తరువాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది. సృష్టించడంలోనే ఆమె పని పూర్తి కాదు. జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి, అనఘాలక్ష్మి స్వరూపము. ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి, దివ్య ప్రకృతికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇదియే అనఘాలక్ష్మి రూపముగా ఆవిర్భవించుటలోని రహస్యం. తన మూలతత్వము నుండి కొన్ని అంశాలను అవతరింపజేస్తుంది. ఆ అంశాలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది. అనఘుని యొక్క సంకల్పము లేనిదే అనఘాలక్ష్మి ఒక్క చిన్న పని కూడా చేయదు. తన ప్రభు యొక్క సంకల్పము ఆమె నెరవేరుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ రూపములో తల్లియును తండ్రియును కూడా తానే గనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది. అనఘాలక్ష్మికి ముఖ్యంగా 3 భూమికలున్నాయి. పరార్ధగోళమునకు చెందిన సచ్చిదానంద భూమికి ఇక్కడ అనంతమైన స్థితి. పరార్ధగోళమునకు చెందిన సచ్చిదానంద భూమిక, ఇక్కడ అనంతమైన స్థితి, అనంతమైన శక్తి, అనంతమైన దివ్యానందములలో నిండిన లోకాలు ఉంటాయి. ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించుటకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు. ఈ సచ్చిదానంద భూమికకు క్రింది స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి. వీటిలో అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది. ఈ ప్రపంచాన్నే వేదంలో మహాశ్లోకము అని వర్ణించారు. ఈ లోకములలోని కర్మలకు వైఫల్యం ఉండదు. ప్రతి ప్రక్రియలోనూ ఇచ్ఛా జ్ఞాన శక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతాయి.
అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు, వెల్లువలు, తరంగాలు, అసత్యం, బాధ, దుఃఖం అనేవి అక్కడ ప్రవేశించనే లేవు. ప్రతి రూపము, ప్రతి కదలిక, ప్రతి అనుభవం ఆనంద ప్రపూర్ణమై ఉంటుంది. దీనికి క్రిందుగా అజ్ఞాన భూమిక ఉన్నది. మన లోకంలో అజ్ఞానం ఉంటుంది. మనస్సు, జీవం, శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి. ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు, పరిమితికి, వైఫల్యానికి లోబడి ఉన్నాయి. రాజరాజేశ్వరి మహిమ. రాజరాజేశ్వరి చైతన్యం మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది. అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది. ప్రాణమయ, మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందిన వారు అసురులు. వీరికి ఆత్మ నిగ్రహం, తపస్సు, తెలివి ఉంటాయి. వారు అహంకార పూరితులు. క్రిందనున్న ప్రాణమయ భూమికలోనున్న అంధకార పక్షానికి చెందిన వారిని రాక్షసులు అంటారు. వారికి ప్రచండమైన తీవ్ర భావాలు, ప్రభావాలు ఉంటాయి. ఇంకా క్రిందనున్న నిమ్న ప్రాణమయ భూమికలో ఇతర విధాలైన జీవులుంటారు. వారిని పిశాచాలు, ప్రమధులు అంటారు. అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలదు. పిశాచములు నిజానికి వ్యక్తులు కారు, కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు. పిశాచములు నిజానికి వ్యక్తులు కారు, కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు. రాక్షసులకు మనస్సులోని రూపకల్పనలు. రాక్షసులకి శక్తివంతమైన ప్రాణమయ స్థితి ఉంటుంది. మనస్సు అనునది ఉండదు. కనిపించిన దానినల్లా కబళించాలని చూస్తారు. ఆసురి, కాళి, శ్యామ, మహాకాళి స్వరూపములు. కాళి, శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకు కనిపించే రూపాలు. కాళి అనునది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టుముట్టిన అంధ సంఘర్షణలో ప్రతి దానిని చిన్న భిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోనే ప్రకృతి శక్తి ఆమె. అయితే మహాకాళి అనునది ఉన్నత భూమికకు చెందినది. ఆమె సాధారణముగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు మహాభయంకరి. రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. ఆ మహాతల్లిలో తల మునకలయ్యేటంతటి తీవ్రత, సాధించడానికి కావలసిన బ్రహ్మాండమైన భావ తీవ్రత, ప్రతి పరిమితిని, ప్రతి అవరోధాన్ని చిన్న భిన్నం చేయడానికి దూసుకువచ్చే దివ్య హింస ఉంటాయి. కాళీ శక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు. సంఘర్షణ, వినాశనముతో ఆమె ఆగిపోతుంది. అయితే మహాకాళి వేరు. శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు, మన ప్రగతిని నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళి శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి. సాధకుల స్థాయిలో భూమికకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపము. మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది. వివేకము, శక్తి, సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి. అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణతను సాధించామనుకున్నా దానికి పరిపూర్ణత్వం రాదు. అంటే ఒకానొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానిని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాము. అయితే అంతకంటే మరికొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు, నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది.
ఆ స్థాయిలో పరిపూర్ణత ఏర్పడుతుంది. అందుచేత పరిపూర్ణమైన పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక. వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణ సిద్ధి అనిపించుకోదు. అందుచేత మనకి పరిపూర్ణతలో వివేకం, బలం, సౌందర్యం, పరిపూర్ణత అనేవి 4 వాటికి చెందిన సరి అయిన పాళ్లల్లో ఉంటాయి. మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం. ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న సొగసు. మహాలక్ష్మి అనుగ్రహం వలన మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు, శక్తులు, జీవరాశులు కలుసుకుంటాయి. అన్నీ ఏకమవుతాయి. ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది. రకరకాల వస్తువులు, శక్తులు, జీవులు అను వాటిని తన లయలుగా, రూపాలుగా మహాలక్ష్మి మలచుకుంటుంది. మహాలక్ష్మి పరమ ప్రేమ, ఆనందాలకు అధిదేవత. అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. మహాలక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయం, భౌతిక శక్తులు, భౌతిక జీవులు, వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలచి దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగిన మహాశక్తి. అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణముగా ప్రవర్తించాలంటే వివేకము, బలము, సౌందర్యాలతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి. అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణముగా ప్రవర్తించాలంటే వివేకము, బలము, సౌందర్యాలతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి. వేదములలో సరస్వతి మాత గురించిన ప్రశంస కూడా ఉన్నది. ఉపనిషత్తులలో ఆమెను ఉద్గీత అన్నారు. 10 మహావిద్యలలో ఆమెను మాతంగి అన్నారు. ఆమె వైఖరి వాక్కునకు సంబంధించినది. అయితే మహాసరస్వతి అనేది వేరు. దివ్య నైపుణ్యానికి, ఆత్మ చైతన్య కర్మలకు మహాసరస్వతి ప్రతీక. ఈ మహాతల్లి కరుణ వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది. దివ్య జ్ఞానము వలన ఉపయోగాలు తెలుస్తాయి. ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎలాగో తెలుస్తుంది. అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది. పరివర్తనకు, పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాలలో కూడా అత్యంత శ్రద్ధ, ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు. నాయనలారా, ఆనందం అనునది పరమేశ్వరునకు సంబంధించిన విషయం. అయితే పారవశ్యం అనునది యోగికి కలిగే అనుభవం. అసలు కోరికలు లేని వాడికి కలిగేది హర్షం. సమస్తమైన జీవులకు సుఖం అన్నది అందుబాటులో ఉన్నది. అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది. అనఘాదేవి యొక్క స్వరూపము, అనఘుని స్వరూపము, అనఘావ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినవి. శ్రీ అనఘాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. శ్రీ అనఘుని యొక్క రూపము విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున శ్రీ అనఘాదేవి సమేత అనఘుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకం. అనఘాష్టమి వ్రతము దత్త భక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతమును ఆచరించుట వలన సర్వ శుభములు పొందవీలగును. శ్రీపాదుని వైశిష్ట్యము దత్తారాధనలోని గొప్పతనము. నాయనలారా, శ్రీ అనఘాదేవి సమేతుడైన అనఘుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భువిలో అవతరించి ఉన్నాడు.
జీవరాశుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మర్తృగామి అనగా పిలిచిన వెంటనే పలికెడి స్వభావము కలవాడు. అతడు స్మర్తృగామి అనగా పిలిచిన వెంటనే పలికెడి స్వభావము కలవాడు. తన భక్తుల ఆశ్రితుల కష్ట నష్టములను రూపుమాపి ఇహ పర సుఖముల నీయగల సర్వ సమర్థుడు. దశ మహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభ ఫలములు కలుగుచుండును. అయితే దశ మహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభ ఫలములు కలుగుచుండును. అయితే దత్తారాధనము వలన ఆయా దేవతలిచ్చడు శుభ ఫలములు శీఘ్రముగా లభించును. దత్తుడు సర్వదేవతా స్వరూపుడును, చతుర్యుగ అవతారమును, అవతార సమాప్తి లేని మహావతారమైన కారణమున ఇది సులభ సాధ్యమై ఉన్నది. శ్రీపాదుల చరితామృత మహిమ. నాయన శంకర భట్టు, నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు మహాపురుషులు కూడా అధ్యయనము చేసెదరు. వారు దానిని సంధ్యా భాషకు సంబంధించిన వ్యాకరణ సహాయమున అర్థము చేసుకుందురు. వారు పొందు యోగ విభూతులు బహు చిత్ర విచిత్రమైనవిగా నుండును. భౌతిక స్థాయిలోని మనుజులు దీనిని పారాయణము చేసిన ఎడల ఇహ పర సుఖములను శుభములను పొందుదురు. ఇది అక్షర సత్య గ్రంథము గనుక దీనిలోని ప్రతి అక్షరమునందును యోగ శక్తి నిండియుండును. ప్రతి అక్షరమును బీజాక్షర శక్తి కలిగియుండును. ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న ఎడల ఒకే రకమైన ఫలితమునిచ్చును. ఇది ఆ మహాప్రభువు యొక్క అక్షర స్వరూపము. ఇది ఆ మహాప్రభువు యొక్క అక్షర స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 43వ అధ్యాయము పూర్తయినది. సో ఈ రోజుకి మనం గ్రంథ పఠనాన్ని సంపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం గానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సిద్ధమంగళ స్తోత్రం ఎలా వచ్చింది? అంటే దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మనం సంధ్యా భాష అంటే మనం సీక్రెట్ డాక్టర్ను సెంజార్ భాషలో ఉన్న ఒక తాళపత్ర గ్రంథంలో 7 శ్లోకాలు ఆమె చూశారు. మా హిమాలయ పర్వతాల్లో కుతుమి మోరియా వాళ్ళ పార్వతి గారు ఆమె సీక్రెట్ డాక్టర్గా మనకి వివరించి ఇచ్చారు. దానికి సంబంధించిందే మనకి ఈ గ్రంథంలో వస్తా ఉంది. అంటే 700 సంవత్సరాలకి ముందు వచ్చింది ఇది. మనకి ఈ సీక్రెట్ డాక్టర్ను రావడానికి ముందు 700 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం మనకి వచ్చింది. ఇక్కడ విశేషం ఉందన్నమాట. అంటే సీక్రెట్ ఈ గ్రంథానికి ఉన్న అనుబంధం. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీ బాపనారుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి.
దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకుబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. అంటే మొట్టమొదటిసారిగా ఎవరి నోటి నుంచి విన్నారు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని? అంతకుముందు లేదు ఆ స్తోత్రం. మొట్టమొదటిసారిగా బాపనార్యుల నోటి నుండి విన్నారు. ఎవరు? నామానందుల వారు. ఆ విషయం ఎవరికి చెప్పారు? శంకర భట్టుకి, ధర్మగుప్తుల వారికి. శంకర భట్టు వారితో పాటు ఉన్న మనందరికీ కూడా. శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి. సిద్ధమంగళ స్తోత్రం నామానందుల వారు చెప్పినది. నామానందుల వారు గానం గుర్తు చేసుకుని గానం చేసినది. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీరాఖీధర శ్రీపాద, శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవేతృకాఠక చయనా పుణ్యఫలా, సవేతృకాఠక చయనా పుణ్యఫలా, భరద్వాజ ఋషిగోత్ర సంభవ, భరద్వాజ ఋషిగోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవు లక్ష్మీ, దో చౌపాతి దేవు లక్ష్మీ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుతా, పుణ్యరూపిణీ రాజమాంబసుతా, గర్భపుణ్యఫల సంజాత, గర్భపుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన,
సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద, దత్తదేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహారా, పీఠికాపుర నిత్య విహారా, పీఠికాపుర నిత్య విహారా, మధుమతి దత్తా మంగళ రూపా, మధుమతి దత్తా మంగళ రూపా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విజయీ భవ. దిగంబర దిగంబర శ్రీపాదవం వల్లభ దిగంబర. ఇప్పుడు మొత్తము కుక్కుటేశ్వరాలయమునకు ఎదురుగా భారీ పందిళ్లు వేయబడెను. అష్టాదశ వర్ణముల వారికి అన్న సంతర్పణము చేయబడను. మొత్తము జనులందరూ మొట్టమొదటిసారిగా దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర, 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 దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీవల్లభుల వారికి పాద నమస్కారం. ఈ గ్రంథ పఠనం